హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గుత్తి కాకరకాయ చేస్తున్నాను. ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఎంతో టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. బాగా వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని అవి కూడా చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలి. ఎంతో టేస్ట్ ఉంటుందండి పల్లీలు నువ్వులతో. అస్సలు గుత్తి కాకరకాయ ఇవి కూడా చిటపటలు ఆడిన తర్వాత మనం పల్లీలు తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి తీసుకున్నాం. తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఫస్ట్ అయితే నేను చిన్న చిన్నవి తీసుకున్నానండి కాకరకాయలు. వాటిని మిడిల్లోకి చీల్చి అందులోని గింజలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఆవిరి పైన ఇలా జాలి ఉంటుంది కదా, అందులోకి ఆవిరి పైన ఉడికించుకోవాలండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టుకొని అందులో పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఉడికిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోకి 2 రెమ్మల కరివేపాకు ఉంటుంది తీసుకొని అది కూడా ఇందులో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని ముందుగా మనము కాకరకాయలని ఆవిరి పైన ఉడికించుకున్నాం కదా, వాటిని ఉడికిందో లేదో చెక్ చేసుకొని నేనైతే చిన్న మిక్సీలో ఫస్ట్ వేయించుకున్న పల్లీలు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, వీటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా, తర్వాత ఆనియన్స్, ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఉంటుంది కదా, వాటిని కూడా ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా కాకరకాయలు ఉడికించుకొని చల్లార్చుకొని పక్కకు పెట్టుకున్న దాన్ని ఈ స్టఫ్ని ఈ కాకరకాయలో నింపుకుంటూ ఒక్కొక్కటిగా నింపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే ఈ కాకరకాయ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా నింపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఆ స్టఫ్ అయితే కాకరకాయలోకి కాకరకాయలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 పావుల ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా హీటెక్కే వరకు చూసుకొని ఆయిల్ హీటెక్కిందో చెక్ చేసుకోవాలి. హీటెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా కాకరకాయని గుత్తి కాకరకాయ ఉంది కదా, ఒక్కొక్కటిగా వేసుకుంటూ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అన్నీ అయితే నేను వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకొని మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకుంటే. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి. స్టవ్ బయటకు రానియకోకుండా ఇలా తిప్పుకుంటూ బయటకు వేయించుకోవాలి. చూడండి, ఎంత బ్రౌన్ కలర్ వచ్చింది, ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్. ఒక 20 మినిట్స్లోనే అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.